అది. ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆపేశారు. ఫ్రెండ్స్ ఆపేసిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చిందని చెప్పాను. అవును. ఫ్రెండ్స్ ఎవరు ఇండస్ట్రీ వాళ్ళేనా? ఇండస్ట్రీ వాళ్ళండి. ఓకే. ఎవరు? మీకు తెలిసే ఉంటది. కుమరన్ గారని ఓకే. 'సర్లేను నీకెవరిలో' హ్మ్. లోడెత్తు, రవణ లోడెత్తు ఆయన పెద్దాయన యెస్. ఉంటారు. యెస్. 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 ఆయనకి నాకు చాలా ఏజ్ డిఫరెన్స్. ఓకే. కాకపోతే నేను వైజాగ్‌లో ఉన్నప్పుడు నేను మోడలింగ్ చేసేటప్పుడు ఆయన ఫోటోగ్రఫీ చేసేవారు. హ్మ్. 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 ఆయన నా ఫ్యాషన్ షోకి ఒకటి ఫోటోగ్రఫీ చేసి అక్కడి నుంచి పరిచయం అయ్యి అక్కడి నుంచి ఆయన చెప్తూ ఉంటాడు అన్నమాట. నిన్ను చూసే నేను జిమ్ అది స్టార్ట్ చేశాననేసి. హ్మ్. సో హీ వాజ్ దట్ టైమ్ హీ వాజ్ లిటిల్ ఎల్డరీ ఓన్లీ. బట్ హీ స్ట్రగుల్డ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అ లాట్ ఆఫ్ టైమ్. నేను వచ్చినప్పుడు కూడా ఐ కేమ్ హియర్ ఫర్ మై వీసా టు కెనడా అన్నమాట, టొరంటో. అప్పుడు కూడా ఈ వాజ్ స్ట్రగ్లింగ్. స్టైల్‌లో ఆయన కూడా చిన్న క్యారెక్టర్ చేశాడు. ఓకే. లాస్ట్‌లో ఎస్ఐ కింద వచ్చి వెళ్ళిపోతాడు. ఒక 5 మినిట్స్ కూడా ఉండడు. సో, హుహుహు. యూ బీ హియర్ అంటే ఆయనకి నా మీద చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ. మా ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడొచ్చారు. సుబ్బరాజు, రవిప్రకాష్, సత్యం రాజేష్ వీళ్ళంతా వైజాగ్. మేమంతా ఓకే. ఒక గ్యాంగే. కాకపోతే అంతా తినకేమి బొలై కాలేజే. బుల్లయ్య అంటే అంతా బీచ్ రోడ్ గ్యాంగ్ అనమాట మేమంతా. ఓకే. ఓకే. కాలేజ్ డిఫరెంట్ అయినా ఇప్పుడు ఆయన ఏవియన్ కాలేజ్ సత్యం రాజేష్. ఓకే. రవిప్రకాష్ రష్యాలో మెడిసిన్ చేసి వచ్చాడు. సుబ్బరాజ్ మళ్ళీ భీమవరం. సో వీ యూస్ టు ఆల్ మీట్ అప్ ఎట్ ప్లేస్ కాల్డ్ స్లిమ్ జిమ్ అన్నమాట వైజాగ్లో. బీచ్ ఓకే. రోడ్లో ఉంటుంది. ఓకే. ఓకే. సో మేము అక్కడి నుంచి వచ్చి ఇచ్చేసాం. ఈవెన్ అంతా జిమ్ మేట్స్. జిమ్ మేట్స్. ఈవెన్ ప్రభాస్ గారు కూడా మా జిమ్లో చేసేవారు. ఓహ్! ప్రభాస్ గారు వైజాగ్‌లోనే. ఓకే. వైజాగ్ ట్రైనింగ్ వచ్చారు. అక్కడ ఒక ట్రైనర్ ఉన్నారన్నమాట. ఫిలిం ట్రైనర్ ఆయన పేరు. మొత్తం మహేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రభాస్‌కి వీళ్ళందరికీ ఆయనే ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే. తో ఆ టైంలో ఆ ప్రభాస్ మా జిమ్‌కి వచ్చేవారు. ఆయన అంత పెద్ద ఆర్టిస్ట్ అవుతారు. ఇప్పుడు మాతో జిమ్ చేసేవారు అన్నమాట. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఆయన అంత పెద్ద ఆర్టిస్ట్? రియలీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండి. అంటే ఆయనతో మేము చేయగలిగాము. అంటే హీ వెంట్ టు దట్ స్టేజ్ అనేసి మా జిమ్‌లో నుంచి యాక్చువల్‌గా ఒక ఆయన ట్రైనర్ కింద కూడా తీసుకెళ్లారు. చిరంజీవి అని ఒక అబ్బాయిని ఓకే. పర్సనల్ ట్రైనర్ కింద. తర్వాత ఈ ఈజ్ వెరీ గుడ్ మాట. ఆ స్టేజ్‌కి వెళ్తారని నెవర్ ఎక్స్‌పెక్టెడ్ మాట. ఓకే. ఈజ్ వెరీ నైస్ అండ్ హంబుల్ గై. ఈజ్ వెరీ కామ్. అప్పుడు కూడా సైలెంట్‌గా అంటే అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నాం అనేసి మాకు తెలీదు. ఎందుకంటే కృష్ణంరాజు గారి ఫ్యామిలీ నుంచి. ఇట్ ఈస్ సో సింపుల్ మాట. సో సటిల్ అండ్ సింపుల్ అండ్ అంటే ఐడెంటిటీ అలా కప్పిపెట్టి ఉంచేశారు. మీకెవరికీ అవును. అంటే తెలియకుండా. కొంతమందికి ఈగో ఉంటది కదా! నేను ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను. యెస్. నేను అది ఇది అనేసి కొద్దిగా స్పెషల్ స్టేటస్ అడుగుతారు. అవును. పాపం ఈయన సింపుల్‌గా మాతో వచ్చి ఫ్రెండ్లీగా చేసుకొని ఆ బీచ్ రోడ్‌లో జ్యూసులు తాగి అంతా ఇప్పుడు మేము ఆయన గుర్తుంటాం. నాకు కూడా గుర్తులేదు. యాక్చువల్‌గా నాకు కూడా తెలీదు. హ్మ్. మొన్న ఒక ఫ్రెండ్ హీ వాస్ టెల్లింగ్ మాట యూ రిమెంబర్ ప్రభాస్ యూజ్డ్ టు వర్క్ అవుట్ విత్ అస్ అనేసి. ఓకే. సుజిత్ అనేసి ఈజ్ మర్చెంట్ నేవీ ఇది మాట కెప్టెన్ రైట్ నౌ. ఓకే. అవునా అని నేను అడిగా. అవును నువ్వు గుర్తుపట్టలేదు మనంతా చేసాము అనేసి. మంచి పర్సనాలిటీ ఉంది. మంచిగా ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. అప్పట్లో మరి అంటే జిమ్స్ చేస్తున్నారు అంటే మాక్సిమం వైజాగే అనేటప్పటికి నేవీలోకో లేకపోతే ఆర్మీలోకో మాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు. మీరు అలా ట్రై చేయలేదా ఏమీను? నేవీ అంటే ఆ! సర్వీస్‌లో అండి. సర్వీసెస్‌కి చేశానండి. నేవీ చేశారా? చేసి వచ్చాను. నేవీలో చేసొచ్చేసారా? ఇవన్నీ చెప్పకూడదండి. నావీలో చేసొచ్చేసారా? ఎందుకు? సో అప్పుడు ఐ ట్రైడ్ ఫర్ ఆర్మీ అండ్ నేవీ అండ్ ఆల్ దట్ స్టఫ్. బట్ ఇట్స్ ఫైన్ నో ప్రాబ్లమ్ అన్నమాట. అది ఓకే. మాకు వైజాగ్ అలవాటయింది అనుకోండి. ఎవరు వైజాగ్ నుంచి బయటకెళ్ళరు యాక్చువల్‌గా ఆ టైంలో. అవును. వైజాగ్ అలా ఉండేది. సిటీ ఈజ్ అ ఫ్యాంటసీ సిటీ అన్నమాట. అది వైజాగ్ నుంచి బయటకెళ్ళాలన్నా మాకు చిరాకేసేది. ఆ బీచ్ రోడ్ అది ఇది అనేసి. తర్వాత వచ్చేసాను. మాక్సిమం అందరూ బీచ్ మిస్ అయిపోతూ ఉంటారు. అవును. అంటే అది సటిల్ లైఫ్ మాట. లేడ్ బ్యాక్ లైఫ్ అంటారు కదా! అంటే అక్కడ ఒక 10,000 ఉన్నా బతికేయొచ్చు. ఇక్కడ మన హైదరాబాద్‌లో అలా కాదు. అక్కడ సింపుల్ లైఫ్ సింపుల్‌గా ఉంటది. అన్నీ ఉంటది. నేచర్ ఉంటది. బేసిక్‌లీ యూ కనెక్ట్ విత్ ద నేచర్ అండ్ ఆల్ దట్ స్టఫ్ అండ్ ఇట్స్ రియలీ గుడ్ మాట. అంటే అంత నేను ఈ దీనివల్ల ఇలాగ వచ్చేసాను గానీ హైదరాబాద్ లేకపోతే ఐ వుడ్ స్టిల్ బీ ఇన్ వైజాగ్ ఓన్లీ.
ఇంకా వైజాగ్లోనే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ అక్కడ చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడ వచ్చే డబ్బులకి అక్కడ సరిపోను. అంటే హైదరాబాద్ ఆబ్వియస్లీ ఈజ్ అ బిగ్గర్ మార్కెట్ అండ్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఇట్ హ్యాస్ ఇస్ గ్రేట్. బట్ ద ఎక్స్పెన్సెస్ ఆల్సో ద సేమ్. బట్ వైజాగ్లో ఏంటంటే కొద్దిగా ఉన్నా యూ కెన్ బీ హ్యాపీ అది. ఓకే. తర్వాత అంటే ఇప్పుడు ఈ ఫ్రెండ్స్‌లో మీకు మూవీస్ సజెస్ట్ చేసేవాళ్ళు ఎవరైనా? సత్యం రాజేష్ గారు తెలుసు అన్నారు. తర్వాత సుబ్బరాజ్ గారు తెలుసు అన్నారు. సో మీకు ఎవరు మీకు మూవీస్ సజెస్ట్ చేయరా? ఇలాంటి మూవీస్ చేస్తే ఇప్పుడు సత్యం రాజేష్ గారు కూడాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచే వచ్చారు. ఇప్పుడు తను చిన్న చిన్న సినిమాస్‌లో తను మూవీస్‌కి చేస్తూ ఇప్పుడు మంచి క్రెడిట్స్‌ని ఖాతాలో వేసుకుంటున్నారు. సో ఆయన ఏం సజెస్ట్ చేయరా మీకు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళి అప్రోచ్ అయ్యి అడగను. ఎందుకంటే దే విల్ బీ బిజీ ఇన్ దర్ ఓన్ లైఫ్. అది మళ్ళీ వచ్చి ఆయన ఇప్పుడు ఆర్టిస్ట్ ఈజ్ ఎవ్రీ టైమ్ అ స్ట్రగ్లర్ బేసిక్లీ. శుభరాజ్ అయినా ఇప్పుడు సత్యం రాజేష్ అయినా తన నెక్స్ట్ ఏంటి అనేసి తను ఆలోచించాలి. యాజ్ ఫార్ యాజ్ ఇఫ్ యూఆర్ ఎస్టాబ్లిష్ లైక్ మురళీ శర్మ గారు లేకపోతే ప్రకాష్ రాజ్ గారు వాళ్ళది ఏంటంటే దే హ్యావ్ గ్యారంటీడ్ అనమాట. ఇప్పుడు మీకు వేరే ఆర్టిస్టులు అంటే దే స్టిల్ నెక్స్ట్ ఏంటి అనేసి అప్పుడు మధ్యలో వెళ్ళి నన్ను కూడా చూసుకో అనేసి ఆయన భుజం మీద నేను చేసి తిరగడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి మనకు రావాల్సింది ఎలాగో మనకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే లెటస్ ట్రై అవర్ సెల్ఫ్ అనేసి సత్యం రాజేష్ చెప్తూ ఉంటారు, యూ కమ్ నేను తీసుకెళ్తాను అది ఇది అనేసి. కానీ మనం సొంతంగా ఎస్టాబ్లిష్ అయ్యి సొంతంగా ఒక సినిమాని చూసి ఎవరైనా డైరెక్టర్ మనల్ని ఒక క్యారెక్టర్ని పెట్టుకోవడం వేరు, సరే ఈయన పెట్టుకొని నా ఫ్రెండ్ అన్న పెట్టుకోవడం వేరు. అప్పుడు ఈ డజన్ రికగ్నైజ్ మై టాలెంట్ అనమాట. ఏదో సత్యం రాజేష్ లేకపోతే సుబ్బరాజు మీద ప్రేమతో నాకు ఏదో చిన్న క్యారెక్టర్ ఎక్కడ పెట్టియండి అంటారు. సో బట్ ఇట్స్ గుడ్ వాట్ యూ అంటే సోషల్గా మనం పరిచయాలు పెంచుకుంటే ఇది అవుతుంది. కానీ నేను చేయలేదు అది. ఓకే. స్టార్టింగ్ ఓపెనింగ్ లోనే మీరు కనిపిస్తూ ఉంటారు, టైగర్ నాగేశ్వరరావు. అది ఓపెనింగ్ లోనే మీరు కనిపిస్తారు. అసలు చెప్పారా మీకు, సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారా ఇలా ఓపెనింగ్ లోనే మీది వస్తుంది అని చెప్పి? ఏం చెప్పలేదండి నాకు. యాక్చువల్గా ఏంటంటే ఆ సీన్ కూడా లాస్ట్లో యాడ్ చేశారు వాళ్ళు. అంటే కొద్దిగా ఇంకా కొద్దిగా స్పైసీ చేద్దాం, దాన్ని పెపప్ చేద్దాం, అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద కేస్ని బిల్డ్ చేద్దాం. అంటే వేరే వేరే పనులు చేసుకుంటున్న ఆఫీసర్స్ని సడన్గా పిలిచి ఢిల్లీకి ఆఫీస్కి రండి అనేసి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి. అది మాకు యాక్చువల్గా పిఎం క్యాంపస్లోనే మొత్తం అంతా జరుగుతూ ఉంటుంది. లాస్ట్ మూవీ అంతా అయిపోయి ఇంకో 1 డే షూట్ ఉందన్నారు. 1 డే ఇంకా అయిపోయింది కదా సార్, మొత్తం డబ్బింగ్ కూడా చేపిస్తాను కదండి. లేదు ఏదో డైరెక్టర్ గారు ప్లాన్ చేశారని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సీన్ ఏది ఏం చెప్పలేదు, యూ విల్ బీ డూయింగ్ సంథింగ్, అందరూ ఆఫీసర్స్ లాగా మీది ఏదో ఉంది సీన్. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే ఇలా సీన్ ప్లాన్ చేశారా అని చెప్పి. ఓకే, ఎలా అనిపించింది ఒక్కసారి ఫస్ట్ ఓపెనింగ్ లోనే మిమ్మల్ని చూసుకునేటప్పుడు? గుడ్ అండ్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వంశీ సార్. సో వంశీ గారు ఆయన మీరు ఇందాక చెప్పాను కదా డైరెక్టర్స్ కంటు పడలేదు అని, ఆయన కంట్లో పడ్డాను నేను. ఆయన గుర్తించి ఓకే దీనికి ఇలాంటి క్యారెక్టర్ ఇద్దాం, దీన్ని ఇలా అలాగే మనకు ఎవరైనా లక్కీగా యూ నీడ్ టు హ్యావ్ అ గాడ్ ఫాదర్ అనమాట. సో వంశీ గారు ఆయన ఇంకో సినిమా చేయాలి. సో ఐ హోప్ దట్ హీ గివ్స్ మీ అ బెటర్ రోల్ అండ్ ఆల్. సో ఫర్ ఎవ్రీ యాక్టర్ యూ విల్ హ్యావ్ ఎ గాడ్ ఫాదర్ అనమాట. సత్యం రాజేష్కి సత్యం మూవీలో ఆయన ఇచ్చారు కాబట్టి